నమస్తే అండి. అందరికీ నమస్కారం. నేను నరసింహ నాటుకోళ్ల ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం నాటుకోడి పిల్లల్ని డే 1 నుంచి 6 నెలల వయసు వరకు అసలు నేను ఎలా పెంచుతున్నాననేది చూపిస్తున్నాను. నేను పెంచిన పద్ధతిలో చాలా డెత్ రేట్ ఉంటుంది. చనిపోవట్లేదండి పిల్లలు. నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అనేది ఒరిజినల్ నాటుకోళ్ళు పెంచే విధానం అండి. ఒకవేళ మనం ఫామ్ పెట్టి ఒరిజినల్ నాటుకోళ్ళు పెంచే విధానం మాత్రమే చెప్తున్నాను. వేరే జాతులు అయితే నాకు పర్ఫెక్ట్గా తెలియదు. ఒరిజినల్ నాటుకోళ్ళు ఎలా పెంచాలనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మీకు డే 1 నుంచి డే 10 వరకు అంటే బ్రూడింగ్ ప్రాసెస్ మనం ఎలా చేస్తాం ఇవి చూడండి. నేను ఈ పిల్లల్ని డే 1 నుంచి డే 10th వరకు ఈ బ్రూడింగ్ ప్రాసెస్ చేస్తానండి. నేను చెప్తుంది ఒరిజినల్ నాటుకోళ్ళు మాత్రమేనండి. ఒరిజినల్ నాటుకోళ్ళు ఎలా పెంచాలి అనే విషయం మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు మనం 10 days ఓల్డ్ వరకు చూసాం. 10 days ఓల్డ్ వరకు మనం బ్రూడింగ్ ప్రాసెస్లో బ్రూడింగ్ చేస్తూ, బ్రూడింగ్ అంటే ఏం లేదండి, మనం హీట్ ప్రాపర్ హీట్ మనం చిన్నపిల్లలకి ప్రొవైడ్ చేయాలి మదర్ లేకుండా. 10 days దాటాక నేను వీటిని ఆ పిల్లల్ని నెక్స్ట్ వేరే రూమ్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు ఆ రూమ్ చూద్దాం మనం. ఎందుకంటే నేను ఏం చేస్తున్నానంటే పిల్లలకి మెల్లమెల్లగా స్పేస్ క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. స్పేస్ అనేది మనం ఒక్కటేసారి హ్యూజ్ స్పేస్ కూడా ఇవ్వకూడదండి. వాటికి హ్యూజ్ స్పేస్ ఇచ్చినా కూడా యాక్టివ్గా ఉన్నవి కొంచెం తక్కువగా యాక్టివ్గా ఉన్న వాటిని సర్వైవ్ కానివ్వన్నమాట. ఇప్పుడు నేను మీకు ఈ రూమ్ చూపిస్తున్నాను. ఈ రూమ్లో డే 10 నుంచి డే 20 వరకు ఇలా నేను ఎలుకల కోసం ఇలా ఒక సెటప్ చేశానండి. నైట్ టైంలో ఇక్కడ ఉంటాయి, డే టైం మాత్రం ఇదిగోండి ఈ రూమ్లో ఈ ప్లేస్లో మాత్రమే తిరుగుతాయి. ఈ ప్లేస్లో మాత్రం కొంచెం కొంచెంగా మనం అవి తిరగడానికి ప్లేస్ని ప్రొవైడ్ చేస్తూ ఉండాలండి. ఈ గదిలో డే 10 నుంచి డే 20th వరకు ఉంచుతామండి. ఒకవేళ వెదర్ సిచ్యువేషన్స్ కొంచెం కూల్గా ఉంటే ఇక్కడ కూడా కోల్ బ్రూడరు పెడతామండి ఒక 4-5 days వరకు ఈ రూమ్ సెటప్లో. ఈ ప్లేస్లో మాత్రమే అవి తిరుగుతాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి 20 days నుంచి 2 months వరకు అండి ఈ రూమ్లో ఉంటాయి. ఇవి వీటికి నేను అలాట్ చేసిన ప్లేస్ ఏంటంటే ఈ రూమ్ బయటకి తీసుకొచ్చేసాను అనమాట. 20 days దాటిన దగ్గర నుంచి వీటిని బయటికి తీసుకొచ్చేసాను. ఇవి బయట తిరగడం అలవాటు చేయాలండి. ఆల్మోస్ట్ ఒక డేలో మ్యాక్సిమం టైము ఇవి రూమ్ బయటే ఉంటాయండి. ఈ తలుపు వేసేస్తాం. అంటే 2 months వరకు మనం ఇది చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రమే తిరుగుతాయండి. దీని బోర్డర్ ఇదండి. ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళవు.
2 మంత్స్ వరకు వీటికి మనం అలాట్ చేసిన ప్లేస్ ఇదండి. ఆల్మోస్ట్ డే టైం మొత్తం బయటే ఉంటాయి, ఈవినింగ్ మాత్రమే లోపలికి పంపిస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2 మంత్స్ దాటిన తర్వాత నుంచి మనం వాటిని ఎలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను అది చూపించబోతున్నాను మీకు. ఈ నెక్స్ట్ సెటప్లో ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు అవి బయటనే ఉంటాయి. ఏ సెటప్లో ఉంటాయో మీకు చూపిస్తానండి. ఈ రూము నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించబోయే రూము 2 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు ఈ రూమ్లో ఉంటాయండి పిల్లలు. రూమ్లో ఉంటాయి ఇన్ ద సెన్స్ ఏంటంటే ఓన్లీ నైట్ టైంలో మాత్రమే రూమ్లో ఉంటాయండి. ఇదండి ఈ రూమ్. ఈ రూమ్లో మనం ఇలా కర్రలు కట్టుకోవాలి నైట్ టైం కోసం. తర్వాత మ్యాక్సిమం అంటే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఇవి మొత్తం బయటే ఉంటాయండి. నేను మీకు ఇప్పుడు అవి తిరగడానికి ప్రొవైడ్ చేసిన ప్లేస్ చూపిస్తానండి. ఇక్కడ నుంచి ఈ ఏజ్ వచ్చే వరకు అండి మనం మ్యాక్సిమం వాటిని ఎంత వీలైతే అంత మనం తిరగనియ్యాలండి. ఇక్కడి నుంచి వాటి ఇష్టం అవి. ఇప్పుడు నేను మీకు అవి ఎక్కడ తిరుగుతాయి, ఎలా తిరుగుతాయి, ఏ స్పేస్లో తిరుగుతాయి అనేది నేను మీకు చూపిస్తానండి. ఇవి 2 మంత్స్ అండ్ అబోవ్ ఏజ్ చిక్స్ అండి. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ మొత్తం అవి తిరుగుతాయండి, వాటి ఇష్టం. మ్యాక్సిమం తిరగడానికి ఇష్టపడతాయి అన్నమాట ఈ ఏజ్లో. నేను వీటి కోసం మాత్రమే గడ్డి పెంచుతున్నానండి. మేబీ మీకు పిల్లలు పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈ లోపలంతా ఉంటాయండి పిల్లలు, చూడవచ్చు. మ్యాక్సిమం ఎండలో కూడా బయటే ఉంటాయండి. ఇక్కడ ఈ చెట్ల దగ్గర నీడలో పనుకుంటూ ఉంటాయి అన్నమాట. అక్కడ మనం ఇవి ఇలా ఫీడరు, డ్రింకర్ ఇట్లా పెడతామండి చెట్ల కింద. అక్కడ ఒకటి పెడుతూ ఉంటాం. ఇవి ఎక్కడైనా ఉండొచ్చండి చెట్లలో. ఇలా మనం 6 మంత్స్ వరకు ఇలా ఓపెన్ ప్లేస్లో వదిలేస్తాం అన్నమాట. దీనివల్ల మనకేమవుతుందంటే ఆల్మోస్ట్ ఫీడ్ కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుందండి. ఈ గడ్డిని తింటూ ఉంటాయి. ఇలా మనం ఏంటంటే ఒక రిస్ట్రిక్ట్ చేయొద్దండి. మ్యాక్సిమం అవి తిరగడానికే ఇష్టపడాలి. అవి ఎంత తిరగడానికి ఇష్టపడతాయో అంత ప్లేస్ మనం ప్రొవైడ్ చేయగలగాలి. ఇలా తిరుగుతుంటాయి చూడండి. దీనివల్ల గ్రోత్ రేట్ బాగుంటుందండి. పెక్కింగ్ ఇష్యూస్ ఉండవు. అంటే పొడుచుకొని బొచ్చు తినడం అలా ఉండవండి. ఇవి ఎక్కడ ఉన్నాయో తెలియదు, నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఒకటి ఉంది.
ఇలా గడ్డి తింటూ హ్యాపీగా తిరుగుతూ ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. టూ మంత్స్ వరకు మనం గదిలో ఉంచడం వల్ల మనం పిల్లలు చనిపోయే డెత్ రేట్ అనేది కంట్రోల్ చేస్తామండి. 2 మంత్స్ తర్వాత నుంచి ఇలా ఫ్రీగా వదిలేయడం వల్ల వాటికి మనం న్యాచురాలిటీ క్రియేట్ చేస్తున్నామండి. నాటుకోడి మ్యాక్సిమం న్యాచురల్గా పెరగాలండి. ఇలా న్యాచురల్గా తిరుగుతూ ఉంటాయి. ట్రై చేస్తున్నాను చూపించడానికి, కానీ ఈ పొదల్లో ఉండిపోయాయి అన్నమాట. ఇది చూడొచ్చు. మనం ఇలా చేయడం వల్ల, ఇలా ఫ్రీ రేంజ్లో వదిలేయడం వల్ల మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, డెత్ రేట్ని కంట్రోల్ చేయొచ్చండి. సెకండ్ థింగ్ వచ్చేసి గ్రోత్ రేట్ని మనం పెంచుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి ఫీడ్ కాస్ట్ రిడక్ట్ చేసుకోవచ్చు అండి. అవే తిరుగుతూ పురుగులు గడ్డి తింటూ ఉంటాయండి. ఇలా మనం 6 నెలలు, డిపెండ్స్ ఆన్ బ్రీడ్ అండి. ఇప్పుడు మీకు మెరసా పర్లా బ్రీడ్ అనుకోండి, 5 మంత్స్కే వచ్చేస్తాయండి 2 kg బాడీ వెయిట్. అది కొంచెం పూరి కోల్డ్ అయితే మీకు 6 మంత్స్ పడుతుందండి 2.5 వెయిట్ రావడం కోసం. కోళ్ళని మనం రూమ్లో పెట్టి రిస్ట్రిక్ట్ చేయకూడదండి. చేస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి రోగాలండి. సెకండ్ థింగ్ వచ్చేసి గ్రోత్ అండి. గ్రోత్ మనం వదిలేస్తేనే, అది వదిలేసినప్పుడు చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటాయండి. వాటికి ఇష్టం వచ్చినవి తింటాయి, ఇష్టం వచ్చిన కాడ పండుకుంటాయి. దానివల్ల గ్రోత్ రేట్ చాలా బాగుంటుందండి. ఇలా పొదల్లో మీకు కనిపించకపోవచ్చు, కానీ చూపించడానికి ట్రై చేస్తాను. ఇలా ఎంతో దూరం వచ్చేస్తాయండి అవి, వాటి ఇష్టం అన్నమాట. చూడండి, ఇవి బయటికి వెళ్ళకుండా నేను ఇలా 10 feet హైట్లో వల కట్టానండి. కింద మెష్ చేశాను, ఐరన్ మెష్. చూడవచ్చు మీరు, ఇది ఐరన్ మెష్. ఇక్కడి నుంచి వల ఉందండి, ఆల్మోస్ట్ 12 feet హైట్ ఉంటుందండి ఇది. ఇవి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు అన్నమాట. చూడవచ్చు ఇక్కడ పిల్లలు. మనం ఈ పద్ధతి చేయగలిగితే ఒరిజినల్ నాటుకోళ్ళు మార్కెట్ చాలా బాగుందండి. మనం మంచి లాభాలు పొందొచ్చు. నా ఫామ్ వచ్చేసి గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో ఉందండి. నా ఫామ్ వచ్చేసి 2 acres ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.